హాయ్ అండి. నమస్తే. తోటివారు నీకు కోపం తెప్పించే పనులు చేశారని నీవు కూడా వారికి కోపం తెప్పించే పనులు చేయకు. అలా చేస్తే నీకు వారికి తేడా ఏమీ ఉండదు. మీరు కష్టపడి కొండ ఎక్కినట్లయితేనే అందమైన దృశ్యాన్ని చూడగలరు. మీ లైఫ్ కూడా అంతే. కష్టపడితేనే అందాన్ని, ఆనందాన్ని చూడగలరు. భార్య తట్టుకుంటున్న పురిటి నొప్పులు గొప్పవైతే తన భార్య, పిల్లల భవిష్యత్తు కోసం భర్త పడుతున్న తిప్పలు కూడా గొప్పవే. ఎవరూ తక్కువ కాదు. అందుకే భార్యాభర్తలు ఇద్దరూ సమానమని అంటారు. నిజాయితీ, నమ్మకం లేని స్నేహానికి జీవితకాలం చాలా తక్కువ. భార్య మాత్రమే కాదు, భార్యకి లైఫ్ లాంగ్ భరోసా ఉండే భర్త కూడా గొప్పవాడే. బంధంలో స్వార్థం ఉండకూడదు. సర్దుకుపోయే గుణం ఉండాలి. నీ వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది నీ వ్యక్తిత్వం. నీ వలన ఒకరు బాధపడుతున్నారంటే అదే నీ గుణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.